హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ సుగుణమ్మ రాకతో రోహిణి నిజస్వరూపాన్ని బయట పెట్టేసిన మీనా. షాక్లో రోహిణి. నిజంగానే చింటూ సుగుణమ్మ ఊరి నుండి బయలుదేరి రోహిణి దగ్గరికి వచ్చారా? అసలు సుగుణమ్మ రోహిణి కన్న తల్లి, చింటూ రోహిణి కన్న కొడుకు అన్న నిజాన్ని మీనా ఎలా తెలుసుకుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోహిణి అయితే విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఏవే, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలో నాకేమీ అర్థం కావట్లేదు. సరే, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. భలే అడిగావే నన్ను. నాకు వచ్చిన డబ్బులన్నీ నా చేతి దగ్గరికే రావు, అవన్నీ కూడా మధ్యలోంచి అటే నుంచి అటే వెళ్ళిపోతాయి. మీకు మిగిలిన ఒక 2,000 3,000 వస్తాయి, అవి ఇవ్వమంటే ఇస్తాను అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, అంత డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ తీసుకుని తన అమ్మకైతే ఫోన్ చేస్తుంది. వెంటనే సుగుణమ్మ ఫోన్ ఎత్తి, ఏమ్మా రోహిణి, బాగానే ఉన్నావు కదా? నిన్ను చూడాలని అనిపిస్తుందమ్మా, కానీ నువ్వు చాలా దూరంలో ఉండిపోయావు అని చెప్పేసి అయితే సుగుణమ్మ అంటూ ఉంటుంది. సరేనమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? చింటూ బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. చింటూకేమ్మా చాలా బాగున్నాడు, నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అయినా ఇప్పుడు మీ మావయ్య గారికి బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. పర్లేదమ్మా, ఇప్పుడు పర్వాలేదు, అయినా కోలుకున్నారు. అదేనమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి, నీతో ఎలా చెప్పాలో ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. సరేనమ్మా చెప్పు అని సుగుణమ్మ కూడా అంటూ ఉండగా, అదేనమ్మా, నేను అప్పుడప్పుడు నీకు డబ్బులు పంపిస్తూ ఉంటాను కదా, అది ఏమైనా నువ్వు దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నేను పని చేసుకుంటూ ఏదో కాస్త కూలి పనులకు వెళ్తూ నువ్వు పంపించిన డబ్బుతోనే కదా నీ కొడుకుని చదివిస్తున్నాను, ఇంకా డబ్బులు దాచడం కూడా ఎలాగమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అదేనమ్మా, మా అత్తయ్య నాకు నల్లపూసల ఫంక్షను చెయ్యాలని అనుకుంటుంది అని చెప్పంగానే సుగుణమ్మ చాలా సంతోషపడిపోతూ, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నేనే ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నువ్వే ఈ మంచి వార్త నాకు చెప్పావు అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. అదేనమ్మా, ఇప్పుడు ఆ ఫంక్షన్కి నాకు కాస్త డబ్బులు కావాలి, 1,00,000 రూపాయల దాకా ఎక్కడైనా ఉంటాయమ్మా, అదే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, నా దగ్గర డబ్బులు ఎక్కడివి? సరే, నా దగ్గర ఒక నగుంది, అది తాకట్టు పెట్టుకుంటే కాస్త డబ్బు వస్తుంది, అది నేను నీకు ఇస్తాను అని చెప్పినా కూడా రోహిణి అయితే, వద్దమ్మా, నీ దగ్గర ఉన్నది ఆ ఒక్క నగే, కనీసం దాన్నైనా నీ దగ్గర ఉంచుకో అని చెప్పంగానే, అదేంటమ్మా అలా మాట్లాడతావు? పిల్లలకి అవసరం ఉన్నప్పుడే కదా ఏదైనా ఖర్చు పెట్టేది అని చెప్పి, సరేనమ్మా, నేను తాకట్టు పెట్టి ఆ డబ్బులు నేను నీకు తీసుకొచ్చిస్తాను, నిన్ను చూడాలనిపిస్తుంది, అంతేకాకుండా నువ్వు కూడా చింటూని కాసేపు చూసుకుంటావు కదా అని చెప్పేసి అయితే సుగుణమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో విద్య అయితే, ఏంటే ఇలా చేస్తున్నావు నువ్వు? పాపం ఆవిడ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? మనమే ఇక్కడ బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తా డబ్బులకి ఎంతో కష్టపడుతున్నాము, అలాంటిది పని చేసుకుంటా మనవణ్ణి పోషించుకుంటూ ఉంటే ఆవిడకి డబ్బులు ఎలా వస్తాయి? ఇది మరి దారుణమే అని చెప్పేసి అయితే విద్య అంటూ ఉంటుంది. ఏం చేస్తామే, ఇక నాకు వేరే మార్గం ఏమీ కనిపించట్లేదు, సరే డబ్బులు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే, సరే ఇదంతా బాగానే కవర్ చేసావు, మరి మీ నాన్నని ఎలా కవర్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసిన తర్వాత వెంటనే విద్య దగ్గరికి వెళ్ళి చెవిలో అయితే తన ప్లాన్ అంతా కూడా చెప్తుంది. సరేనే, ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అయితే విద్య అంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ప్రభావతి అయితే దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం అక్కడికి వచ్చి, ఏమైంది ప్రభా, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అదేనండి, మనం మౌనిక గురించే ఆలోచిస్తున్నాను, అసలు ఫంక్షన్కి పిలిస్తే వస్తారా లేదా, పిలవాలి వచ్చినా రాకపోయినా ఎంతైనా తను మన ఇంటి ఆడబడుచు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా కూడా అక్కడికి వచ్చి, వాడి గురించి మీకేమాత్రమూ తెలీదు, వేమన్నా పిలిస్తే వాడు వచ్చేస్తాడని అనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సత్యమైతే, నోరు మీరా బాలు, వెళ్ళి పిలుద్దాము, వస్తే వస్తారు,
లేదా మన అమ్మాయినన్నా పంపించమని అడుగుదాము అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ప్రభావతి సత్యం కూడా వెళ్తారు. ఇక సత్యమైతే మీనా నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. నేను రాను మామయ్య, మీరు వెళ్ళిరండి, నాకు పూలకొట్టు దగ్గర చాలా పనుంది అని చెప్పేసి అయితే మీనా అంటుంది. ఇక సత్యం ప్రభావతి అయితే మౌనిక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే మౌనిక పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం ప్రభావతిని చూసి ఇక షాక్ అయిపోతుంది. ఏంటి, అమ్మ నాన్న కూడా వచ్చారా? అయ్యో, చూడాలని అనిపించిందని నేనే అనుకున్నాను. ఇంతలో ఇక్కడికి ప్రత్యక్షమయ్యారు. అంతా నేను చేసుకున్న ఈ పూజల వల్లేనేమో అని చెప్పేసి పూజలో నుంచి లేచి ప్రసాదం పెట్టిన ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ప్రభావతి సత్యానికైతే ఇస్తుంది. వెంటనే ప్రభావతి ప్రసాదం తీసుకుని చాలా మారిపోయావు మౌనిక, ఇంట్లో అయితే ఎప్పుడు కూడా నిద్ర లేచేదానివే కాదు, కానీ ఇక్కడ మాత్రం నిద్ర లేచి నువ్వే సక్కపెట్టుకుని పూజలు చేసుకుంటున్నావంటే నీకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడో దేవుడు అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మౌనిక అయితే పైకున్న మెరుపునే మీరు చూస్తున్నారు, లోపల ఉన్న నా బాధని ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో ఎవరికి తెలియట్లేదు. ఎవరికి చెప్పాలో ఏమో తెలియక ఆ దేవుడి దగ్గర కూర్చుని నా బాధనంతా కూడా చెప్పుకుంటున్నాను అని చెప్పేసి మౌనిక అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మౌనిక వాళ్ళ అత్తగారైతే హాల్లోకి అయితే వస్తుంది. ప్రభావతిని సత్యాన్ని చూసి, అన్నయ్య గారు బాగున్నారా, వదిన గారు బాగున్నారా, ఏంటి విశేషం ఇలా వచ్చారు, మౌనిక నువ్వు వెళ్ళి టీ తీసుకురా, లేదంటే జ్యూస్ తీసుకురా అని చెప్పేసి మౌనికనైతే వంటగదిలోకి అయితే పంపిస్తుంది. వెంటనే ప్రభావతి మౌనిక చెయ్యి పట్టుకుని, అబ్బేబే అవన్నీ ఇప్పుడు అవసరమేం లేదండి, ఏదో చిన్న పని మీద వచ్చాము, వెంటనే వెళ్ళిపోవాలి, చాలా పనులున్నాయి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. అదేనండి, మా శృతికి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుంది, మౌనికని ఒక 2 రోజులు ముందుగానే పంపించండి, మాతో కాస్త రోజులు గడిపినట్టు ఉంటుంది, కాస్త తనకి కూడా పుట్టింటి వాళ్ళ ఆప్యాయత లభిస్తుంది కదా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది. సరేనండి, పైన సంజయ్ వాళ్ళ నాన్నగారు కూడా కూర్చున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి, వాళ్ళు తీసుకొస్తేనే కదా మేము వస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తగారు అంటుంది. అయ్యయ్యో, అన్నయ్య గారికి చెప్పకుండా ఎలాగండి అని చెప్పేసి సంజయ్ నీలకంఠం దగ్గరకైతే వచ్చి అలా చూస్తూ ఉంటారు. ఇక సంజయ్ నీలకంఠం అంటే, ఏంట్రా పొద్దు పొద్దున్నే మనకి ఈ సంత ఎదురుపడింది అని తనలో తాను అనుకుంటూనే, ఏంటి ఎలాగొచ్చారు అని చెప్పేసి నీలకంఠం అయితే అంటూ ఉంటాడు. అదే మా శృతికి నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నాము, మీరు మీ కుటుంబంతో కలిసి వస్తే బాగుంటుంది, అదేండి అల్లుడు గారు మీరు కూడా శృతిని మౌనికని కొంచెం తొందరగానే తీసుకురండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక వెంటనే నీలకంఠం అయితే, ఆ ఫంక్షన్కి మేము రావాలా ఏంటి అని అంటాడు. ఇక వెంటనే సంజయ్ అయితే, అదే మీ కొడుకుతో లేచిపోయింది కదా, నాతో పెళ్ళి వద్దనుకుని మీ ఇంటికి వచ్చింది, ఓహో ఆవిడ ఫంక్షనేనా, గ్రాండ్గా చేస్తున్నారా, అయినా పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయిన దాన్ని ఫంక్షన్లకైతే మేము రానే రాము, మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేసి సంజయ్ అంటాడు. ఆ మాటకి సత్యం అయితే చాలా కోపంగా ఉంటాడు. వెంటనే ప్రభావతి సత్యం చేయి పట్టుకుని, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సత్యం అయితే ఇక వెంటనే లేచిపోయి పెళ్లి చేసుకుంది, కానీ పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి పేరు పెట్టడానికే లేదు, చాలా మంచి పిల్ల, చాలా అనుకువగా ఉంటుంది అని చెప్పేసి శృతినైతే మెచ్చుకుంటాడు. ఇక ఇదంతా చూసిన మౌనిక వాళ్ళ అత్తగారైతే కోడల మీద ఒక్క మాట కూడా పన్నివ్వట్లేదు, అలాంటి మావయ్య లాంటి తండ్రి దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సంజయ్ ఫంక్షన్కి వచ్చి ఎలాంటి గొడవ చేస్తాడా అని అనుకుంటూనే మౌనిక అయితే, అమ్మ మేమైతే ఫంక్షన్కి రావట్లేదు,
మీకు ఆయన చెప్పారు కదా అలాంటి వాళ్ళ ఫంక్షన్కి ఎందుకు వస్తామని. మేము అలాంటి వాళ్ళ ఫంక్షన్కి రానే రాము. ఇక మీరు వెళ్తే చాలా బాగుంటుంది, నాకు చాలా పనులున్నాయి అని చెప్పేసి మౌనిక అయితే అంటుంది. మౌనిక అన్న మాటలకైతే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మౌనిక, నువ్వేనా ఇలా మాట్లాడేది అని చెప్పంగానే, అవునమ్మా, మేము డబ్బున్న వాళ్ళం, మేము ఇలాగే మాట్లాడతాం, మా పనులు కూడా ఇలాగే ఉంటాయి, మీరు కాస్త దయచేస్తే చాలా బాగుంటుంది అని చెప్తుంది. మౌనికలో వచ్చిన మార్పుకైతే ప్రభావతి ఇక షాక్ అయిపోతూ, ఏంటి మౌనిక ఇంతలా మారిపోయిందా, నిజమేలే, డబ్బొస్తే అలా మారిపోతారేమో అని చెప్పేసి ప్రభావతి సత్యమైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సత్యమైతే మౌనిక కావాలని ఈ మాటలు అన్నట్లేదు, తన మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు, ఏదో జరుగుతుంది, తను మనకేదో చెప్పట్లేదేమో అని చెప్పేసి సత్యమైతే అంటాడు. అదేమీ లేదండి, మౌనికకే ఆస్తులు అంతస్తులు, మంచి నౌకర్లు, ఇంకా ఏం లోటు ఉంటుందో చెప్పండి, అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టే భర్త, ఇంకేం కావాలి, తను అలాగే మాట్లాడుతులే, అయ్యేం పట్టించుకోవద్దు అని చెప్పేసి అయితే ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి అయితే బయలుదేరి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. అమ్మ, బస్ స్టాండ్కి వచ్చేసామమ్మా, ఇక్కడే ఉండమంటావా లేకపోతే అడ్రస్ నువ్వే చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. మీరు అక్కడే ఉండండి అమ్మా, మీకు సిటీ గురించి పెద్ద తెలియదు కదా, ఎక్కడ చూసినా మోసాలు జరుగుతూ ఉంటాయి, నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్తాను అని చెప్పేసి రోహిణి హడావిడిగా ఇంటి నుండి బయలుదేరుతుంది. ఇంతలో మీనాకి కూడా ఒక ఫోన్ అయితే వస్తుంది. అమ్మా, మీకు పూలదండలు ఆర్డర్ ఇచ్చాం కదా, అది కాస్త ఆ బస్ స్టాండ్ పక్కగా తీసుకొచ్చి ఇచ్చేళ్ళమ్మా, నేను ఇప్పుడు రావడానికి నాకు కుదరట్లేదు అని చెప్పంగానే, అదేంటక్క అలా మాట్లాడతావు, మీకు కుదిరినప్పుడు మీకు ముందే చెప్పాను కదా, మీకు అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను, అయినా నాకు అక్కడ కాస్త పనుంది, ఎలాగ అక్కడ పువ్వులు కూడా తీసుకురావాల్సిన పనుందిలే, ఇంకా నేను వస్తా అటు మీకు ఇచ్చేసి నేను ఇటు వచ్చేస్తానులే అని చెప్పేసి అయితే మీనా అంటుంది. ఇక రోహిణి బస్ స్టాండ్కి వెళ్ళి ఇక సుగుణమ్మని చింటూని అయితే చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఎలాగున్నావమ్మా అని చెప్పేసి సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నావమ్మా, చింటూ బాగానే ఉన్నావు కదా అని చెప్తుంది. వెంటనే చింటూ అయితే రోహిణిని గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడు అదే టైంకి అటుపక్కగా వచ్చిన మీనా అయితే పూలదండలు ఆర్డర్ అయితే ఇచ్చేసి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడ కనిపించిన రోహిణి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణి ఏమో చుట్టుపక్కలంతా కూడా చూసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి రోహిణి చాలా కంగారు పడుతుంది. అయినా వాళ్ళెవరు, అయినా చింటూ, ఈ చింటూ ఆ అబ్బాయే కదా, ఒకసారి మా కార్ దగ్గర కనిపించాడు, తర్వాత మళ్ళీ మాయమైపోయాడు, ఆ చింటూయే కదా, అయినా ఆ అబ్బాయికి రోహిణికి ఏం సంబంధం, అసలు ఆవిడెవరు, రోహిణి ఎక్కడికి తీసుకువెళ్తుంది, సరే రోహిణిని ఫాలో అవుతే నిజాలేంటో తెలుస్తాయి, రోహిణి ఇంత సీక్రెట్గా ఎందుకు తీసుకువెళ్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అయినా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని కూడా అత్తయ్య గారు కూడా ఏం చెప్పలేదే అని అనుకుంటూనే ఇక రోహిణిని ఫాలో అవుతూ ఉంటుంది. ఇదంతా గమనించుకొని రోహిణి అయితే ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి చింటూని సుగుణంని కూడా తీసుకువెళ్ళిపోతూ ఇంతలో విద్యకైతే కాల్ చేస్తుంది. విద్య, అమ్మని చింటూ వచ్చారు, ఇక కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటారు, అర్థమవుతుంది కదా అని చెప్పంగానే, అదేంటే రోహిణి కొత్తగా మాట్లాడుతున్నావు, ఆంటీని ఇక్కడికి తీసుకొచ్చే, ఎంతకాలం కావాలితే అంతకాలం నిక్షేపంగా ఉండొచ్చు, చింటూ కూడా చక్కగా ఆడుకున్నట్టు కూడా ఉంటుంది, వాడిని కూడా చూడాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే విద్య అయితే అంటూ ఉంటుంది. ఇక తను అనుకున్నట్టుగానే డైరెక్ట్గా విద్య వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తుంది. ఇక మీనా కూడా తన వెనకాలే వెళ్ళి విద్య వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. విద్య కాలింగ్ బెల్ అయితే కొడుతూ ఉంటుంది రోహిణి. వెంటనే విద్య తలుపులు తీసి, రా చింటూ రా, రండి బాగున్నారా అని అడుగుతుంది. బాగానే ఉన్నానమ్మా అని చెప్తుంది. ఇక తలుపు వేసాము అని అనుకుని రోహిణి అయితే మర్చిపోతుంది. అప్పుడే లోపలికి రాబోతూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ముందు తెలుసుకోవాలి అని చెప్పేసి తలుపు చాటునే ఉండి మీనా అయితే వింటూ ఉంటుంది. ముందు మనకి ఏమీ తెలియకుండా అడిగామనుకో ఏదేదో సమాధానం చెప్పొచ్చు,
అసలు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి నిజమేంటో కూడా బాగా తెలుస్తుందని చెప్పేసి మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రోహిణి అయితే చింటూని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక సుగుణమ్మ, ఏడవద్దు రోహిణి, ఏడవకు, ఇప్పుడు నీ జీవితం బాగానే ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పంగానే ఏం బ్రతకమ్మన్నది, ప్రతిసారి నటించాల్సి వస్తుంది, డబ్బు కోసం తాపత్రయపడాల్సి వస్తుంది, ఎందుకు ఆ జీవితంలోకి అడుగు పెట్టానో ఏంటో, నిన్ను చింటూను చూసుకుంటూ ఆనందంగా గడిపేయడం కాకుండా మనోజ్ని పెళ్లి చేసుకుని ఇలా మోసం చేస్తూ చాలా పెద్ద తప్పే చేస్తున్నాను అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. ఇదంతా విన్న మీనా అయితే ఒక్కసారిగా కంగు తింటుంది. ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంది అబద్ధపు పిల్ల, అయితే నీకు కొడుకు కూడా ఉన్నాడా, ఆవిడండి తెల్ల, వామ్మో ఇంత మోసం చేస్తావా రోహిణి, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడావు, అత్తయ్య గారిని ఎంతలా నమ్మించావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఇప్పటికైనా నీ జీవితం బాగుంటుందనే మనోజ్ ఇప్పుడు కాకపోతే రేపైనా నిన్ను అర్థం చేసుకుంటాడు, అర్థమవుతుంది కదా, ఒక తండ్రి లేని కొడుకుని నువ్వు ఎలా పెంచుతావు, ఈ సొసైటీలో నువ్వు బ్రతకగలవా, నిన్ను సొసైటీ బ్రతకనిస్తుందా అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే లోపలికి వస్తుంది. అక్కడ ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మీనా, నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న విద్య అయితే మీనాని చూసి మీనా ఏం చెయ్యబోతుందా, ఏం చెప్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే మీనా వచ్చి ఒక్కసారిగా రోహిణి చెంప పగలగొడుతుంది. ఇంతలో సుగుణమ్మ కళ్ళనీళ్ళు తెచ్చుకుని ఎందుకమ్మా అమ్మాయిని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీ అమ్మాయి చేసిన మోసం మీకు తెలిసింది, కానీ పెద్దవాళ్ళు మీరు చెప్పడం పోయి మీరు కూడా ఇలా చేస్తే ఎలాగండి, తను అందరినీ కూడా మోసం చేస్తుంది, ఎందుకింత మోసం చేయడం, భర్తుండి ఒక పిల్లాడుండి కూడా అందరినీ ఇలా చెయ్యాలని అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది. ఇక దొరికిపోయిన రోహిణి అయితే ఒక్కసారిగా మీనా కాళ్ళ మీద పడి, మీనా ఈ జీవితం నాకు దేవుడిచ్చింది, అందుకే ఈ జీవితాన్ని నేను వదులుకోలేకపోతున్నాను, మోసం చేశాను కానీ నాకు తప్పలేదు, ఈ జీవితాన్ని నేను వదులుకోలేను, అందుకే మోసాల మీద మోసాలు చేయాల్సి వస్తుంది అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. లేదు రోహిణి, నువ్వు చేసిన మోసాన్ని ఖచ్చితంగా అత్తయ్య గారికి చెప్పాల్సిందే అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వద్దు మీనా, అలా చెయ్యొద్దు, అలా చేసి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో సుగుణమ్మ వచ్చి ఒక్కసారిగా మీనా చేతులు పట్టుకుంటుంది. మీనా షాక్ అయిపోతుంది. అమ్మ మీరు వదలండి అని చెప్తూ ఉంటుంది. లేదమ్మా, ఈ చేతులే కాళ్ళనుకో, నా కూతురి జీవితం భవిష్యత్తు నీ చేతుల్లో ఆధారపడి ఉంది, తను ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి మీ అత్తకు నిజం చెప్పావంటే మా రోహిణి బ్రతకదమ్మా, నువ్వే ఎలాగైనా తన్ని కాపాడాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా సుగుణమ్మ ఏడవడం చూసిన మీనా అయితే కరిగిపోయి, సరే ఈ నిజం నా గుండెల్లోనే దాగి ఉంటుంది, గుర్తుపెట్టుకో రోహిణి, నువ్వు మళ్ళీ ఎవరినైనా మోసం చేసినా ఈ నిజాన్ని కూడా బయట పెట్టేస్తాను, అర్థమయ్యిందా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళబోతూ, చింటూ హిలారా అని చెప్పేసి చింటూని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది.